విద్యార్థులు చదువుతో పాటు మనోవికాసంపై అవగాహన పెంపొందించడానికి శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నామని మనోవికాస్ నిపుణులు విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు సెరగడం పరదేశీ నాయుడు తెలియజేశారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం పురుషోత్తపురం గ్రామంలో ఉన్న మహతి స్కూల్లో విద్యార్థులకు మనోవికాసంపై అవగాహన సదస్సు, శిక్షణా శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి విద్యతో పాటు సంస్కారం అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. చదువుకునే సమయంలో విద్యార్థులు టీవీలకు హత్తుకుపోతే భవిష్యత్తు అంధకారమవుతుందన్నారు. మన చుట్టూ గాలిగా ఉన్నాడు, మన చుట్టూ భూమిగా ఉన్నాడు. భూమి కింద నీరు ఉంది, మన శరీరమే పంచభూతాల రూపంగా ఉన్నది. అందుకని భగవంతుడు అన్నాడు, మహిళం పంచభూతానాం ఆచరణం చరమేవ చ సూక్ష్మత్వాత్ తద్విజ్ఞేయం స్థూలస్థం జాతికి చ. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో ఉద్దేశం ప్రధానంగా పిల్లలు సినిమాలు చూస్తున్నారు. మంచి వాళ్ళు వాళ్ళందరి వాటిని కూడా భగవద్గీతలో భావంతో ఈ కార్యక్రమాన్ని చేస్తాం. ధన్యవాదాలు కాబట్టి దీన్ని మీకు ఏమైనా అర్థమైందా ఈ క్లాస్లో? ఎవరైనా మార్చిస్తారా? ఏమర్థమైంది మీకు? టీచర్ చుట్టూ చుట్టూ ఉండేవే టీచర్ చెప్పడానికి బయట వాళ్ళకి కాబట్టి ఆ చెప్పిన దాన్ని ఫాలో అవ్వాలి. అందరూ చెప్తూ ఉంటారు కానీ ఫాలో అవుతూ ఇది ఎప్పుడో ఇప్పుడు కాదు, ఎప్పుడో చెప్పిన మాట ఫాలో అవ్వలేకపోతున్నారు. అందుకని రోగాలు బాధపడుతున్నారు, బాధలు బాధపడుతున్నారు. ఒక ప్రయత్నం చేస్తున్నాం. అందుకని ఇంట్లో గొడవలు సృష్టిస్తున్నారు. దానివల్ల గెలువులు సృష్టిగా చదువుకోలేకపోతారు. ఇవి మంచి బాధలు. సో క్రోధం పిల్లలు ఏదైనా ఒక మంచి సినిమా అవుతుంది అనుకోండి, సినిమాకి మీరు కూడా సినిమాకి డబ్బులు డబ్బులు ఇవ్వకపోతే కోపం వస్తుంది. ఆ కోపంలో ఏం చేస్తారు? చెయ్యిపోవడం పని చేస్తారు. ఎక్కువ ఏ గ్రూప్ అదే చేసుకోవాలి. నాకు తెలుసు ప్రత్యక్షంగా అలాంటి ధ్యాయతే విషయాన్ సంగేషుపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో విజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ విధ్వంసః బుద్ధినాశాత్ ప్రణశ్యతి అని ఆ కోపంలో అనుకోవడని మాటలు అంటారు. చెయ్యకూడదు పనులు చేస్తారు, చెయ్యకూడదు. కాబట్టి భగవంతుడు అనేవాడు బయట ఎక్కడో ఉన్నవాడు కాదు, మన లోపల ప్రాణమై ఉన్నాడు. మన చుట్టూ గాలిగా ఉన్నాడు, మన చుట్టూ భూమిగా ఉన్నాడు. భూమి కింద నీరు ఉంది, మన శరీరమే పంచభూతాల రూపం. సద్గతి మేర మెలగ నేర్చినతనికి లోకమున సౌఖ్యమగును కుమార అన్నట్టుగా చిన్నప్పటి నుంచి కూడా పిల్లలకి ఈ భావాలను వాళ్ళ మనసుల్లో నేలలో నాటిన విత్తనాలు ఏ విధంగా అయితే మొక్కలుగా మొలకెత్తి ఫలాలు ఇస్తాయో పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా ఈ మంచి భావాలు
సో తల్లిదండ్రులను గౌరవించడం, పెద్దలను గౌరవించడం, సో అనాథలందు నిరుపేదలందు ప్రేమ భావంతో వాళ్ళకి కాస్త సో దానం చేసే గుణం కలిగి ఉండడం అనేటువంటి భావాలని చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి చదువుతో పాటు చెప్పినప్పుడే సో అందుకు గాను మన ఈ హిందూ సమాజంలో సో ఏదైతే మనకి రామాయణము, మహాభారతము, భాగవతం అలాగే భగవద్గీతల ద్వారా ఈ ధర్మమే మనం తెలుసుకోవాల్సింది. 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ గొప్పదైతే సో ధర్మం ఏదో చెప్పేది జ్ఞానం. సో ధర్మబద్ధమైన జీవితాన్ని అనుభవించడానికి అవసరమైంది ధనము మరియు ధైర్యము. కాబట్టి ఈ జ్ఞానము వలనే నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే, తత్వసయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి అన్నట్టుగా సో జ్ఞానము వలనే మనిషి మనసు పవిత్రమవుతుంది. సో పవిత్రమైన మనసులో సద్భావాలు కలుగుతాయి, సద్గుణాలు కలుగుతాయి. సహజంగా పుట్టుకతో మనుషులకు కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు అనేటటువంటి ఒక 6 దుర్గుణాలు ఉంటాయండి. సో పుట్టుకతో మనుషులకి సహజంగా 0 to 100 లెవెల్ ఒక అజ్ఞానం అనేది ఉంటుంది. సో ఈ అజ్ఞానం ఎందుకు ఉంటుందంటే సో 3 గుణాలు సాత్విక, రాజస, తామస అనే 3 గుణాల కారణంగా సో సాత్విక గుణం, సత్వగుణం అది మంచి గుణం. కానీ రజోగుణం, తమో గుణం అనేవి అవి సో రజోగుణం రగిల గుణం, తమో గుణం నిద్ర, మత్తు, బద్ధకం, సో అసూయ, సోమరితనం ఇలాంటి గుణాలతో నిండి ఉండే